భారతదేశంలో బంగారం అంటే అమితమైన ప్రేమ ప్రజలకు ఎక్కువగానే ఉంటుంది. తమకు ఉన్నంతలో గోల్డ్ కొనుక్కోవాలని సాధారణ మధ్యతరగతి నుంచి ధనవంతుల వరకు ఎప్పుడు చూస్తూనే ఉంటారు. అలా పోగు చేసిన బంగారం వెండిని చాలా మంది తమ వారసులకు చట్టపరంగా లేదా గిఫ్ట్స్ రూపంలో శుభకార్యాల సమయంలో అందిస్తూనే ఉంటారు. దేశంలో సంప్రదాయం ప్రకారం చాలా మంది తల్లిదండ్రులు కుమార్తెలకు వివాహ సమయంలో తమకు తోచినంతలో బంగారాన్ని బహుమతిగా ఇస్తుంటారు. అయితే వీటికి సంబంధించిన కొన్ని అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది పెళ్లికి తండ్రి బహుమతిగా అందించిన బంగారు ఆభరణాలను కుమార్తె విక్రయిస్తే దానిపై వచ్చే డబ్బుకు ట్యాక్స్ చెల్లించాలా అక్కర్లేదా అనే విషయం గురించే. వాస్తవానికి ఇలాంటి సందర్భాల్లో చాలా మంది తాము పొందిన డబ్బుపై ఎలాంటి పన్నులు చెల్లించక్కర్లేదని భావిస్తుంటారు. అయితే చట్ట ప్రకారం ట్యాక్స్ వర్తిస్తుందో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆభరణాల అమ్మకంపై వచ్చిన డబ్బుపై పన్ను విధించే విషయంలో ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదని చాలా మంది భావిస్తుంటారని ట్యాక్స్ నిపుణులు బల్వంత్ వెల్లడించారు. ఒక ఆర్థిక సంవత్సరంలో అందరి నుంచి పొందిన బహుమతుల విలువ మొత్తంగా 50,000కు మించితే దానిని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద పన్ను చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ క్రమంలో బహుమతులపై పన్ను విధించే ఈ నియమానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఇక తల్లిదండ్రులు చేర్చబడినందున వారి స్వీకరించిన బహుమతులు ఈ నిబంధనల పరిధికి వెలుపలే ఉన్నాయి. కాబట్టి మీ వివాహ సమయంలో మీ తండ్రి నుంచి పొందిన బహుమతి విలువ మీ ఆదాయంగా పరిగణించబడదు. బహుమతి అందుకున్న సమయంలో ఆభరణాల విలువ ఆదాయంగా పరిగణించబడినప్పటికీ ఆభరణాలను విక్రయించినప్పుడు మూలధన లాభాలపై పన్ను చెల్లించాల్సిన బాధ్యత మాత్రం కుమార్తె మీద తప్పకుండా ఉంటుందని ట్యాక్స్ నిపుణులు వెల్లడించారు. ఈ క్రమంలో కుమార్తె తండ్రి కలిసి ఆభరణాలను కలిగి ఉన్న ఉమ్మడి హోల్డింగ్ వ్యవధిని లెక్కించిన తర్వాత మూలధన లాభాలు దీర్ఘకాలికంగా లేదా స్వల్పకాలిక లాభాన్ని కలిగి ఉన్నాయా లేదా అనే దానిపై పన్ను బాధ్యత పరిణామం ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో కంబైన్డ్ హోల్డింగ్ పీరియడ్ 24 నెలలు ఉంటే లాభాలు స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణించబడతాయి. లేదా 24 నెలల కంటే ఎక్కువ శాతం హోల్డింగ్ గనక చేస్తే మూలధన లాభాలపై దీర్ఘకాలిక మూలధన లాభాలు పరిగణించి 12.50% ఫ్లాట్ రేటుతో పన్నును విధిస్తారు.